దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకర రీతిలో మాట్లాడడం దుర్మార్గమని, హోంమంత్రి పదవికి ఆయన అనర్హుడని, వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలగురువం బాబు, నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబుల ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ కార్యక్రమం జరిగింది. తిరుచానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద నుంచి ర్యాలీగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురువం బాబు మాట్లాడుతూ దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ అని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలు ఎదగడానికి రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నతుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆ మహానుభావుడు పేరు తలుచుకొని దళితులు లేరని అన్నారు. ఆయన పేరు స్మరించవద్దు అన్నట్లుగా అమిత్ షా రాజ్యసభలో చెప్పడం దుర్మార్గం అన్నారు. बीजेपी अमित शाह वेंटने अमित शाह वेंटने अमित शाह वेंटने डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन बीजेपी मदतत्व पार्टी बीजेपी मदतत्व पार्टी मदतत्व पार्टी मदतत्व पार्टी मदतत्व पार्टी बीजेपी डाउन डाउन Down, 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 BJP. Down, 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 BJP. Down, 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 BJP. Down, down. Dr. B.R. Ambedkar. Rajinama cheyali, Amit Shah venkane. Rajinama cheyali. Down the bloody BJP government. Down the bloody BJP government. Down Dr. B.R. Ambedkar. Down Dr. B.R. Ambedkar. Down, down BJP. Down, 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 down BJP. Down, down. Matattva party. BJP. Matattva party. Matattva party. BJP. Matattva party. BJP. Matattva party. BJP. Matattva party. BJP. Down, down BJP. Down, 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 down BJP. Down, 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 down BJP. Down, down. एनडीए कोर्ट में 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 डाउन डाउन बीजेपी डाउन 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 बीजेपी పార్లమెంట్ లో 17వ తేదీ అమిత్ షా గారు ఒక కేంద్ర హోంమంత్రిని కూడా మర్చిపోయి ఆయన పార్లమెంట్లో రాహుల్ గాంధీ గురించి ఆయన చేతిలో ఎప్పుడు చూపుడు రాజ్యాంగాన్ని తూట్లు పడకుండా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చాలి, దానికి తూట్లు పరచకూడదని చెప్పి ఆయన భారత రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని పదే పదే అంబేద్కర్ని గుర్తు చేస్తూ ఉంటే 17వ తేదీ అదే పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా గారు మీరు అంబేద్కర్ యొక్క ఊరికి అంబేద్కర్ గురించి చెప్పడం అది మంచిది కాదు, ఆయన ఏం దేవుడు కాదు, ఆయన్ను స్మరించుకునే దాని బదులు రాముణ్ణో లేకపోతే ఇంకొకరినో స్మరించుకుంటే మీకు పుణ్యం వస్తుందని చెప్పి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ అమిత్ షా గారికి తెలియదు అనుకుంటాను, అయ్యా బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాదు, స్త్రీలకు మాత్రమే కాదు, ఈ భారత యావత్ జాతికి ఆయన దేవుడే అని నువ్వు మర్చిపోయినట్టున్నావు అమిత్ షా. ఈరోజు మీకు చెప్తా ఉన్నాము, మీకు ఈ దెబ్బతో మీకు 2 పెట్ట రాలినట్టుగా దీంతో మీరు ఇంటికి వెళ్తారు, మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని గుంట తవ్వి మరి మిమ్మల్ని పాతి పెడతారని చెప్పి మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఆయన స్మరించుకుంటూ ఈ రోజుకి కూడా కొన్ని కోట్లాది మంది జనాల గుండెల్లో ఆయన దేవుడిగా వెలుగుతూ ఉన్నాడు, దాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. బీజేపీ ఈరోజు మతతత్వాలను రెచ్చగొట్టి, కులతత్వాలను రెచ్చగొట్టి భారత రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఈరోజు లౌకికవాదంలో ఉన్నటువంటి దేశాన్ని ఈరోజు మంటపాలుగా ఇస్తూ ఉన్నారు. దీనందరినీ కూడా అందరినీ విభజించి పాలించి అందరిని ఒకరొకరు కొట్టుకునేలా చేసి మరో మణిపూర్ని చేయాలని
ఈ యొక్క దేశం మొత్తం కూడా మణిపూర్లో రావణ కష్టంలో మారాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అది మాత్రం దానికి ఒత్తాసగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మేము మీకు ఒకటే విన్నవిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తీసుకున్నా, లేదా జనసేన తీసుకున్నా, లేదా బీజేపీ తీసుకున్నా, దీంట్లో ఈ రోజు ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈ రోజు రిజర్వేషన్లు పొందుకొని ఈ రోజు ఎమ్మెల్యే, ఎంపీలుగా మీరు ముందుకెళ్లారంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, పోలీసులు గాను, డిపార్ట్మెంట్ పరంగా గాను, ఎంఆర్ఓ గాను, ఆర్డీఓ గాను, ఆ విధంగా మీరు పదవులు పొందుకొని ఆ రోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అని మీరు మర్చిపోయి ఈ రోజు మీరు వారికి ఒత్తాస పలుకుతూ మీరు దాని గురించి పట్టించుకోవడం లేదు. అయ్యా, మీరు ఎమ్మెల్యే, ఎంపీలారా మీరు అట్లే ఉండండి, కాదనడం లేదు. కానీ మీరు రిజర్వేషన్ మాత్రం భారత రాజ్యాంగం అమలు పరిచిన రిజర్వేషన్ మీకు కావాలా? చట్టాలు మీకు కావాలా? ఎవరికైనా స్త్రీలు కానీ మనుషులు కానీ ఎవరైనా కొట్లాడుతూ ఉంటే వారికి పోలీసులు పరిగెత్తుకుంటా పోలీసులు పోతారు. ఎందుకు పోతారయ్యా? భారత రాజ్యాంగం మనకు రాసించినటువంటి ఆ యొక్క చట్టాలకు భయపడి చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దాన్ని వదిలేసి ఈ రోజు దాన్ని అంతా కూడా తూట్లు పడుస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి దేవుడు అన్నదాన్ని మర్చిపోయి మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ వాదన మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు బాధ కూడా. మీతో కూడా ఉన్నటువంటి వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బయట కక్కలేకపోవచ్చు, కానీ వారందరూ కూడా రాబోయేటటువంటి ఎలక్షన్లో సిగ్గు శర్మ ఉంటే మీరందరూ కూడా రాజీనామా చేసి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దీనికి మీరందరూ కూడా బయట రావాలని కోరుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మీద రాజ్యసభలో అమిత్ షా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదాని అనే ఒక పెద్ద ఫ్రాడ్ దొంగ, అతని మీద చర్చ జరుగుతుంటే అతని మీద చర్చను డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేయటం బీజేపీకి ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆరాధ్య దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా. నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొందరివాడు కాదు, ఈరోజు అందరివాడని అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, లండన్ లాంటి దేశాలలో కూడా ఈరోజు అంబేద్కర్ని పూజింపబడతా ఉంటే కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు 17వ తారీఖున ఈరోజు 17వ తారీఖున పార్లమెంటులో ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. 8 రోజులుగా వస్తున్నా ఇంతవరకు అమిత్ షా గారు క్షమాపణ చెప్పకపోవడం, ఈరోజు ఆయన రాజీనామా చేయకపోవడం చూస్తూ ఉంటే ఈ యొక్క బీజేపీ మొండి వైఖరిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము కలెక్టరేట్ వద్ద కలెక్టర్ గారికి అర్జీ రూపంలో సమర్పించడానికి మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తాం.